మీకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి అనడానికి సింటమ్స్ ఎలా తెలుసుకోవాలి అదే నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఒక్కసారి క్లియర్గా చూడండి, తప్పుగా అనుకోమాకండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు మటుకు చూడండి. చూసి నేను చెప్పేది మీకు నచ్చితే లైక్ చేయండి. ఒక్కసారి మీకు సింటమ్స్ ఎలాగ వస్తాయి, అసలు మోకాళ్ళ నొప్పులు వచ్చే ముందు మీకు ఎలా తెలుస్తుంది అనడానికి ఒక్కసారి క్లియర్గా చూపిస్తుంది. చూడండి, మన బాడీలో మోకాళ్ళ దగ్గరికి ఒకసారి ఇక్కడ చూడండి. ఇది ఉంది కదా మోచెప్ప, క్లియర్గా చూడండి. మోచెప్ప ఇట్లా పట్టుకొని మనం ఇట్లా అంటాం. చూసారు ఎలా కదులుతుందో? చూసారు ఎలా కదులుతుందో? మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కూర్చొని చెక్ చేసుకోండి. ఇలా కాకుండా మీరు టైట్ చేస్తారు, టైట్ చేసినప్పుడు కదలలేదు. ఫ్రీగా ఉన్నప్పుడు మీ మోకాలు కదులుతుంది చూడండి. ఇట్లా చెప్ప కదిలితే మీకు మోకాలు నొప్పులు రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తగ్గ ట్రీట్మెంట్ కావాలి. ఈ మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఈ మోకాలు నొప్పులు ఎప్పుడు వస్తాయి అంటే మెట్లు బాగా ఎక్కినప్పుడు కానీ, మీ బాడీలో అప్పర్ బాడీ వెయిట్ అవటం వల్ల కానీ, ఇంకొక మెయిన్ తప్పు ఏం చేస్తారంటే వాకింగ్ అని చెప్పి రోడ్డు మీద పరిగెడతారు. అది చాలా తప్పు. అది ఎందువల్ల తప్పు అంటే నేను చేసేది వాకింగే కదా, తప్పేంటి అనుకోవచ్చు. మీకు ఇది శాండ్, ఇప్పుడు శాండ్లో పరిగెడితే చూడండి, శాండ్ చెప్తాను కదా, ఒక 4-5 చెప్తాను, కంటిన్యూగా చెప్తానే ఉంటాను. ఈ వీడియో ఫాలో అవ్వండి. దీని తర్వాత ఇంట్లో కూర్చుంటారు కదా, ఇలా కూర్చోండి. ఈ లెగ్స్ మటుకు కొంచెం ఎదరకు లాక్కొని ఇది ఫ్రీ చేసుకోండి. ఇలా స్లోగా మీకు ఇట్లా లాక్కున్నప్పుడు ఇక్కడ పెయిన్స్ వస్తాయి ఇటు సైడ్. ఇది దేనికోసం ఇప్పుడు నేను చెప్తున్నాను, అది దేనికోసం ఏంటనేది మీకు తెలియాలి కదా. ఇది చేసినప్పుడు మీకు ఈ పార్ట్కి సంబంధించినంత ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిన తర్వాత మీకు పొట్ట మీద ప్రెజర్ పడాలి, మీకు తగ్గాల్సింది పొట్ట. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏది చేసినా సరే ఒకసారి ఇట్లా లెగవమాకండి. ఇక్కడ నరాలు ఉంటాయి బ్యాక్ సైడ్, ఆ నరాలు ఒక్కసారిగా మనం ఇట్లా పెట్టి లాగితే ఎట్లాగవుతుంది? అట్లా కాకుండా స్లోగా రబ్బర్ బ్యాండ్ ఉంది, రబ్బర్ బ్యాండ్ ఇట్లా పెట్టి లాగి వదిలేస్తే అది తెగిపోద్ది కదా. అలా కాకుండా స్లోగా లాగండి. ఇలాగ స్లోగా లాగితే రబ్బర్ బ్యాండ్కి ఏమవుతుంది? అట్లా పెట్టి రబ్బర్ బ్యాండ్ లాగితే మన నరాలు కూడా చాలా చిన్నగా సున్నితంగా ఉంటాయి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇట్లా పెట్టి ఇట్లా దిగుతూ ఉంటారు, ఇట్లా పెడతా ఉంటారు, ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేయమాకండి ఎప్పుడు కూడా. రబ్బర్ బ్యాండ్ ఎప్పుడైతే మనం సున్నితంగా లాగితే అట్లాగా ఉంటుంది, అట్లాగా ఉంటాయి నరాలు కూడా. మనం కూడా చేసేటప్పుడు నేను పొట్ట మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాను. ఇంట్లో కూర్చొని లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. ముందు లేడీస్కి మాత్రమే చెప్తున్నాను, దానికోసమే ఇది. చూడండి, ఇట్లా స్లోగా మాత్రమే దిగండి, స్పీడ్గా మటుకు దిగొద్దు. మీకు పొట్ట మీద ఎఫెక్ట్ బాగా పడతా ఉంటుంది. కొంచెం రెస్ట్ చేసుకోండి, కాలు స్ట్రైట్ చేసుకోండి. అప్పుడు మీకు పొట్ట ప్లస్ ఇది మీకు ఫ్రీ అవుతుంది. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తా, కానీ ఈ వీడియోలో ఎక్సర్సైజ్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఫుడ్ కూడా చెప్తాను. మీకోసమే ఈరోజు శాండ్లోకి వచ్చేస్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు శాండ్ బ్యాగ్ తీసుకొని ఈ లెగ్కి వేసుకోండి. ఇక్కడ లెగ్కి వేసుకొని సింగిల్ లెగ్గే ఇట్లా హోల్డ్లో పెట్టుకోండి. ఇంట్లో చేసుకోవాల్సిన ఎక్సర్సైజ్లు ఇవ్వండి. దించుకోండి, వెయిట్ ఉంటుంది. మళ్ళీ శాండ్ బ్యాగ్తో ఇట్లాగా వెయిట్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ఈ లెగ్ స్ట్రెంథింగ్తో పాటు పొట్ట కూడా తగ్గుతుంది. ఆ తర్వాత శాండ్ బ్యాగ్ తీసేసిన తర్వాత మీకు ఈ లెగ్ స్ట్రెంథింగ్ కాదు, ముందు ఈ కంట్రోల్ అవ్వాలంటే అప్పర్ బాడీ తగ్గాలి. అప్పర్ బాడీ తగ్గితే మాత్రమే మోకాలు తగ్గుతాయి లావుగా ఉన్న వాళ్ళు. ఇంట్లో కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్ ఎలా ఉండాలంటే సింపుల్గా నేను చెప్తాను, హార్డ్గా చెప్పను, ఎందుకంటే మీరు చేయలేరు, అందుకనే చెప్తున్నాను. చూడండి, ఇలా
ఇలా కంట్రోల్డ్గా చేసుకోండి ఇంట్లోనే. మీరు బయటికి రారు కాబట్టి. మగవాళ్ళు కూడా చేయొచ్చు, వాళ్ళు బయటనే చేస్తారు, ఆడవాళ్ళ వరకే చెప్తున్నాను. మగవాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజులు బయట చేసుకోండి, ఇబ్బంది లేదు. దీని తర్వాత మీకు పొట్ట మీద ఎఫెక్ట్ పడుద్ది బాగా, దాంతోపాటు మోకాళ్ళు కూడా స్ట్రెంథింగ్ వస్తుంది. ముందు మీకు పొట్ట ఈ తగ్గితేనే మోకాళ్ళు తగ్గుతాయి. పొట్ట తక్కువకుండా తగ్గు. దానికి సంబంధించి ఇంట్లో కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్. ఇలా ప్రతి వీడియోలో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేను చెప్తాను. మీరు సింపుల్గా చేసుకోండి. మీ బాడీ తగ్గితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దీని తర్వాత మీకు ఫుడ్ కూడా సింపుల్గా, అసలు ఏ ఖర్చు లేకోకుండా, ఇబ్బంది లేకుండా ఇంట్లో వాడుకునే వాటినే వాడుకొని చేసుకునే టిప్స్ చెప్తాను. ఆపరా.